ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ మంగళవారము. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనము నుండి 25వ వచనం వరకు. నేను సువార్తను గురించి సిగ్గుపడుటలేదు, ఏలన అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. ఏలన మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయును సువార్త వ్యక్తపరచుచున్నది. అది విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు జరుగును. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని వ్రాయబడి ఉన్నది. మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. వారి దౌష్ట్యము సత్యమును అణచివేయుచున్నది. ఏలన దేవుని గూర్చి తెలుసుకొనగలిగినది వారికి తేట తెల్లమే. వాస్తవముగా దేవుడే వారికి దానిని ఎరుకపరచెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తుజాలములలో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞత చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి. వారి శూన్యబద్ధులను చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారు అమరుడైన దేవుని మహిమను మరణమందు మనుషునిగా స్వరూపముగా, పక్షుల, జంతువుల, సర్పముల రూపములుగా మార్చిరి. కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకు, పరస్పర జుగుప్సాకర ప్రవర్తనలకు వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువును వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 37వ వచనము నుండి 41వ వచనము వరకు. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగుకొనకపోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పల్లెములకు బాహ్యశుద్ధి చేయుదురు కాని మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు ఒసగుడు, అప్పుడు అంతా శుద్ధియగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.